సంగచ్చత్వం సంవదధ్వం సంవోమనాసి యానతాం సంవోమనాసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే. ఓం. ఐక్యంగా కదులుదాం, ఐక్యభావం పలుకుదాం. తొలిలో ఉన్నట్టు మన మనస్సులను సమచిత్తం చేద్దాం, దైవాన్ని ఉపాసన చేద్దాం. ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. ఇది ఋగ్వేదం నుంచి గ్రహించబడినటువంటిది. ఇప్పుడు మనం యోగా చేయడానికి మన శరీరాన్ని అనువుగా కిందకి దింపండి. రెండవసారి అప్, ఇన్హేల్ అండ్ అప్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు కిందకి దింపండి. దీని తర్వాత మనం చేయబోతున్నాము స్కంద సంచాలనము. స్కందం చెప్పంటే భుజం. భుజాన్ని కదుపుతాం. చేతులు ఇలా పెట్టండి, తిరగేయండి. ఇప్పుడు చేతుల్ని ఇక్కడికి తెచ్చుకోండి. నెక్ రొటేషన్. నెమ్మదిగా ముందుకు వచ్చినప్పుడు మోచేతులు రెండు కలవాలి ఇలాగా. అప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు. మనకి తుప్పు పట్టేయడం అనేటటువంటిది మన శరీరంలో కూడా జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకి ఫ్రోజన్ షోల్డర్ ఏర్పడుతుంది. ఆ ఫ్రోజన్ షోల్డర్ ఏర్పడకుండా ఉండాలి అని చెప్పంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో దీని తర్వాత మనం నడుము కోసం చిప్పు చేస్తాం. నెమ్మదిగా చేతుల కిందకి దించేయండి. చేతుల్ని భుజాల సమాంతరంగా పెట్టుకోండి. మీ యొక్క ఎడమ చెయ్యి కుడి భుజం మీదకి, ఎడమ చెయ్యి ఇటే ఉంది మీకు, దాన్ని కుడివైపుకి తీసుకురావాలి. నెమ్మదిగా అలా తీసుకురండి. వెనక్కి చూడండి. గాలి వదిలిపెడుతూ ముందుకు వచ్చేయండి. గాలి పీల్చుకుంటూ ఈసారి కుడి చేతిని ఎడమ వైపు భుజం మీద పెట్టండి. నార్మల్ స్థితిలోకి వచ్చేయండి. చాలా బాగా చేశారు. రెండవసారి చేయండి. మీ వెన్నుపూసలో ఉన్నటువంటి 33 పూసల్లోనూ కదలికలు రావడాన్ని గమనించండి. మామూలుగా రండి. రెండవసారి సాధారణంగా రండి.